జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీభారనాశో ముకుంద జయతు జయతు పృథ్వీభారనాశో ముకుంద ముకుంద. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవంతుణ్ణి ఎటువంటి సంబోధనలతో పిలవాలో మొదటి శ్లోకంలో తెలిపారు కులశేఖరుల వారు. ఆ పరమాత్మ కరుణించి మన ఎదుట నిలబడితే జయఘోష చేస్తూ ఎలా స్వాగతించాలో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. ఇది ముకుందమాలలో రెండో పుష్పం. స్వయం ప్రకాశుడైన దేవకీపుత్రునికి జయము జయము అంటూ ప్రారంభించాడు. వృష్ణి వంశాన్ని ప్రకాశింపజేసిన శ్రీకృష్ణ భగవానుడు జయించుగాక జయించుగాక. సుకుమార దేహుడు మేఘంలా నీలదేహ కాంతి గలవాడైన శ్రీకృష్ణుడు జయించుగాక జయించుగాక. భూభారాన్ని నశింపజేసే ముకుందుడు జయించుగాక జయించుగాక అని జయఘోష చెయ్యాలి. భగవంతుణ్ణి కీర్తించటానికి చాలా నామాలు ఉన్నాయి కదా, ఈ నామాలతోనే జయఘోష చెప్పవలసిన పనేమిటి అని మనం సందేహిస్తే కులశేఖరుల వారి నుండి సమాధానం వ్యంగ్యస్ఫూర్తితో మనకు అందుతుంది. ఎందుకంటే ఇక్కడ పలికిన నామాలన్నీ భగవంతుడి సౌలభ్యాన్ని, భక్త వాత్సల్యాన్ని, జగద్రక్షకత్వాన్ని చక్కగా ప్రతిపాదిస్తున్నాయి. అందువల్ల భగవంతుడు సాక్షాత్కరించినప్పుడు ఆయన వాత్సల్యాన్ని, ఆయన రక్షకత్వ ధర్మాన్ని, ఆయన సౌలభ్యాన్ని మనం కోరుకుంటున్నట్లుగా ప్రార్థించటానికే ఇదిగో ఈ నామాలను కులశేఖరుల వారు చక్కగా ఉద్ఘాటించారు. పరమాత్మ స్వయం ప్రకాశుడు. సృష్టి స్థితి లయాలను లీలగా క్రీడగా చేస్తాడు ఆయన. దేవహ అంటే అదే, దివ్ అనే ధాతువు నుండి వచ్చినటువంటి పదం ఇది. అంటే ప్రకాశించుట అని అర్థం, క్రీడించుట అని కూడా అర్థం. కాబట్టి స్వయం ప్రకాశుడైన ఆ పరమాత్మ జగద్రక్షణ కోసం, పరంజ్యోతి అయినటువంటి పరమాత్మ జగత్తును నిర్వహించటం కోసం శిష్ట రక్షణకి, దుష్ట శిక్షణకి అవతారాలు ఎత్తుతాడు. అలా అవతారాలు ఎత్తినప్పుడు ద్వాపర యుగంలో ఎత్తిన కృష్ణావతారం దేవకీదేవికి ఆనందాన్ని కలిగించింది. అందుకని ఆయన భక్త వాత్సల్యమూర్తి అని చెప్పటం కోసము దేవహ దేవకీ నందనోయం అని జయఘోషలో పేర్కొనటం జరిగింది. స్వయంభవ మన్వంతరంలో పృశ్ని అనే పతివ్రత భర్త అయినటువంటి సూతపుడు అనే ప్రజాపతితో కలిసి కఠోరమైన తపస్సు చేసింది. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దంపతులు మోక్షం కోరుకున్నారా అంటే కోరుకోలేదు. ఏమని అడిగారు? నీ వంటి పుత్రుడు కావాలి అని కోరారు. భగవంతుడు అనుగ్రహించాడు. దాని ఫలితంగానే ఆ పరమపతివ్రత పృశ్ని దేవకీదేవిగా జన్మించింది. వసుదేవుడుగా జన్మించాడు ఆ ప్రజాపతి. వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మగా శ్రీమన్నారాయణుడు అవతరించాడు. అందువల్ల భక్త వాత్సల్యం అపారమైనటువంటిది. అది మా పట్ల చూపించమని అడగటం కోసమే
దేవః దేవకీనందనోయం. అవతార కారణంగా మానవ జన్మ ఎత్తినటువంటి పరమాత్మ ఆ తల్లికి మాత్రమే ఆనందాన్ని కలిగిస్తే ఎట్లా? అవతార లక్ష్యం నెరవేరదు. ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి అశేష భక్తుల్ని కూడా అనుగ్రహించాలి. అందుకే వృష్ణివంశ ప్రదీప అన్నాడు. వృష్ణివంశాన్ని అంటే యదువంశాన్ని ప్రకాశింపజేసేవాడు. అందులోనూ ప్రదీప ప్రకృష్టమైన దీపం, గొప్ప దీపం. దీపానికి ఒక లక్షణం ఏమిటి అంటే చీకటిని పారద్రోలటం. గది లోపల చీకటిని పారద్రోలుతుంది. ఇక్కడ హృదయముల లోపల అజ్ఞానమనే చీకటిని పారద్రోలటం ఈయన లక్ష్యం. అంటే జీవుల యొక్క అజ్ఞానాన్ని పారద్రోలే లక్ష్యంతో అవతరించాడు ఆయన. సాధారణంగా దీపానికి నూనె ఒత్తులు కావాలి, కానీ ఈ కృష్ణుడనే ప్రదీపం ఉందే దీనికి అవేమీ అక్కర్లేదు. స్వయం ప్రకాశకమైనటువంటిది. కృష్ణ అంటే అదే. కృష్ణ అంటే సర్వం కరోతి ఇది కృష్ణ, అన్నీ చేసేవాడు. అంటే ఆనంద స్వరూపుడైన పరమాత్మ సమస్త జీవులకు ఆశ్రయనీయుడైన నిరతిశయ ఆనంద స్వరూపుడు కృష్ణుడు. అటువంటి కృష్ణుడు భక్త సులభుడయ్యాడు. ఎందుకని అంటే యదువంశీయులందరికీ గోపాలురందరికీ గోవులకు కూడా ఆయన సులభుడై అనుగ్రహించాడు. అది భక్త సౌలభ్యాన్ని తెలియజేస్తోంది. ఇంకా జగద్ రక్షకత్వ ధర్మం ఉంది ఆయనలో. ఆనంద స్వరూపుడైన పరమాత్మ కమనీయ రూపంతో మన ముందు నిలిచాడు. మేఘశ్యామల కోమలాంగ సుకుమారుడు కృష్ణ భగవానుడు. ఆయన మేఘశ్యామల, మేఘములాగా శ్యామల వర్ణం కలిగినవాడు. మేఘంతో పోల్చటం యొక్క ఆంతర్యం ఏమిటి అంటే మేఘం వర్షించినట్లుగా భగవంతుడు కూడా దయావర్షాన్ని కురిపిస్తాడు అని అర్థం. మేఘం గ్రీష్మతాపాన్ని పోగొట్టి చల్లబరుస్తుంది. భగవంతుడు కూడా జీవుల ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికాలనే 3 రకాలైన తాపాలను పోగొట్టి చిత్తశాంతిని కలిగిస్తాడు. అందుకని మేఘము వలె నల్లనివాడు అన్నాడు. ఆ మేఘంలో ఉండేటువంటి ధర్మం, వర్షణ ధర్మాన్ని ఇక్కడ భగవంతుడికి తెలపటం కోసం. అంటే భక్తుల పట్ల వరాల వర్షాన్ని కురిపించేవాడు, దయా వర్షాన్ని కురిపించేవాడు, దయార్ద్ర హృదయం కలిగిన వాడు భగవంతుడు అని చెప్పటం కోసం. అంతేకాదు, ఈయన పృథ్వీ భారనాశో ముకుంద, భూభారాన్ని నశింపజేసేవాడు. ఎలా? రామ, కృష్ణ మొదలైన అవతారాలెత్తి రాక్షసుల యొక్క భారాన్ని భూమికి తగ్గించాడు ఆయన. అట్లాగే ప్రతి జీవి లోపల, ప్రతి జీవి హృదయంలోనూ నేను, నాది అనేటువంటి అహంకార, మమకార భావాలు ఉంటాయి. వాటిని నశింపచేస్తే, ఆ భారాన్ని, అహంకార భారాన్ని నశింపచేస్తే అప్పుడు మోక్షానికి చక్కటి రాచబాట పడుతుంది. అటువంటి అహంకారాన్ని నశింపజేసి జీవుల అహంకార, మమకార భారాల్ని తగ్గించి వారిని ముక్తి మార్గం వైపు నడిపిస్తావు. కాబట్టి పృథ్వీ భార నాశ ముకుంద అనే పదాన్ని ఇక్కడ వాడాడు. ఆ ముకుంద అనే పదము యొక్క స్వారస్యం వల్ల మనం ఈ చక్కటి అర్థాన్ని చెప్పుకోవచ్చు. అటువంటి ముకుంద పదాన్ని ఉపయోగించి కులశేఖరాళ్వార్లు ముక్తిని, మోక్షాన్ని ఇవ్వమని అడగటంలో మనందరి చేత కూడా చక్కటి ఒక భావాన్ని లేదా ఒక ప్రార్థనను పలికించినట్లవుతోంది. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః, జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో, జయతు జయతు మేఘశ్యామలః
कोमलांगो जयतु जयतु पृथ्वीभारनाशो मुकुंद जयतु जयतु पृथ्वीभारनाशो मुकुंद मुकुंद